Hello everyone, welcome back to Java series in Programmer Prabhucharan channel. Now, in this video, we'll cover some major concepts which are in Java. They're very crucial in writing the Java programs. Okay? అవేంటి అంటే కంట్రోల్ ఫ్లో అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. మనకి జావాలో ఉన్న కంట్రోల్ ఫ్లో అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి, అవి దేనికోసం యూజ్ చేస్తారు, వాటిని ఎలా యూజ్ చేయాలి. నెక్స్ట్ లూప్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ లూప్ ఇన్ జావా, అది ఈరోజు నేర్చుకోబోతున్నాం. స్టే ట్యూన్. అండ్ నెక్స్ట్ లెక్సికల్ ఎనాలిసిస్ అండ్ ఐడెంటిఫైయర్స్ ఇన్ జావా. అసలు ఈ లెక్సికల్ ఎనాలిసిస్ అంటే ఏంటిది, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటివి జావాలో, అవి ఎందుకు యూజ్ చేస్తాం, వాటి వల్ల యూజ్ ఏంటి, వాటి వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా, ఇవి నేర్చుకుంటాం. నెక్స్ట్ కమెంట్స్ అండ్ సపరేటర్స్ ఇన్ జావా. జావాలో కమెంట్స్ ఎన్ని రకాలు, అవి ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, అండ్ సపరేటర్స్, ఎన్ని రకాల సపరేటర్స్ అనేవి మనకి జావాలో అవైలబుల్లో ఉన్నాయి, అవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం. అండ్ ఫైనల్లీ జావా కీవర్డ్స్. జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి, ఏ గ్రూప్కి అవి వెళ్తాయి, ఎప్పుడెప్పుడు ఆ కీవర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేర్చుకున్నాం అనమాట. ఆర్ యూ గైస్ రెడీ? లెట్స్ గెట్ స్టార్ట్. Control flow and conditional statements. కంట్రోల్ ఫ్లో అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. మనకి కంట్రోల్ ఫ్లో అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటిది, ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనకి ఒక బూలియన్ వాల్యూని తీసుకుంటుంది, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేయడానికి. అంటే ఇఫ్ అని కాదు, ఏ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ అయినా కూడా మనకి బూలియన్ వాల్యూ అనేది తీసుకుంటారు. సో ఆ బూలియన్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్ ఫ్లో ఆఫ్ ద కంట్రోల్ అనేది అటు ఇటు చేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ జావా మనకి జావా యూజెస్ ఇఫ్ స్టేట్మెంట్ to control the flow of execution based on what condition. జావాలో ఇఫ్ స్టేట్మెంట్ అనేది కండిషన్ని బేస్ చేసుకొని ఫ్లో కంట్రోల్ని చేయడం జరుగుతుంది అనమాట. లైక్ ట్రూ సైడ్ వెళ్ళాలా, ఫాల్స్ సైడ్ వెళ్ళాలా, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఓకే, ఇక్కడ దీనికి మనం బేసిక్ ప్రోగ్రామ్ అనేది చూసుకున్నట్టయితే ఇది బేసిక్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం క్లాస్ అనేది డిక్లేర్ చేసాం. క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి ఎక్స్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసాం. స్ట్రింగ్ ఆక్స్ అనేది కమాండ్ లైన్ నుంచి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది స్ట్రింగ్స్ని. నెక్స్ట్ ఎక్స్ అనే వేరియబుల్, వై అనే వేరియబుల్ రెండు డిక్లేర్ చేసినాం. ఏ టైప్ అవి, ఇంటీజర్ టైప్. ఇక్కడ మనకి 2 లొకేషన్స్ 1001, 1004 ఆర్ సంథింగ్. ఓకే, దీని యొక్క నేమ్ వచ్చేసి మనం ఎక్స్ అని ఇచ్చినాం, దీని యొక్క నేమ్ వై అని ఇచ్చినాం. వీటి యొక్క రెండింటి టైప్స్ అనేవి ఇచ్చినాం, మనం ఇంట్ అనేది ఇచ్చినాం. సో ఈ రెండు టైప్స్ ఏంటి, ఇంట్. ఓకే, ఇంటిజర్ అనేది ఇచ్చినాం మన టైప్. నెక్స్ట్ వాటిలో ఎక్స్లో 10 స్టోర్ చేసినాం, వైలో 20 స్టోర్ చేసినాం. వైలో 20 స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. ఏం కంపేర్ చేస్తున్నాం, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ లెస్ దాన్ వై క్వశ్చన్ మార్క్, అంటే ఎక్స్ అంటే ఎంత 10, 10 లెస్ దాన్ 20 క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఏమొస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ కండిషన్ ఏంటిది, ట్రూ. ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. లోపల ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అయ్యాలని వై ఈస్ బిగ్, అంటే వై అనేది ప్రింట్ అవుతుంది. వై ఈస్ బిగ్, y is big enough printed. మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, ఇఫ్ y less than x, 20 less than x, కండిషన్ అనేది ఫాల్స్ కదా, ఫాల్స్. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఇది కంట్రోల్ ఫ్లో అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ లూప్స్. ఇక్కడ మనకి జావాలో లూప్స్ అనేవి ఏం చేస్తాయి, జావాలోనే కాదు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా లూప్స్ అంటే ఏంటి, they execute the repetitive tasks. Okay, సో లూప్స్ అనేవి ఏం చేస్తాం, మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏం క్వశ్చన్, ఒక హలో వరల్డ్ అనేది మనం ఒక 100 టైమ్స్ ప్రింట్ చేయాలని. అప్పుడు మనం ఏం చేస్తాం, లూప్స్ నాలెడ్జ్ లేకపోతే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ చేయాలని హలో వరల్డ్, దాన్నే కాపీ చేసి 100 టైమ్స్ ప్రింట్ చేస్తాం. ఆ నాలెడ్జ్ కూడా లేకపోతే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ హలో వరల్డ్ అనేది 100 టైమ్స్ రాసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే కాపీ పేస్ట్ చేసే నాలెడ్జ్ కూడా లేకపోతే ఏం చేస్తాం, దాన్ని మళ్ళీ రాసుకుంటూ వెళ్తాం హలో వరల్డ్ అని 100 టైమ్స్. కానీ ఇక్కడ ప్రోగ్రామింగ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ లూప్ వాడతారు.
ఇక్కడ ఫర్ లూప్ కాన్సెప్ట్ ఏంటి? లూప్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ. అంటే ఏదైనా మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఒక లూప్కి అనిపిస్తే మనం ఇచ్చిన కండిషన్ అనేది ఫెయిల్ అయ్యేంత వరకు అది ఆ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ మన కండిషన్ ఫెయిల్ అవ్వకపోతే ఏమవుతుంది? అసలు ఎప్పటికీ ఫెయిల్ అవ్వకపోతే దాన్ని ఏమంటాం? ఇట్స్ అన్ ఇన్ఫినైట్ లూప్. ఇన్ఫినైట్గా ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మన కంప్యూటర్ స్టోరేజ్ అనేది అయిపోయేంత వరకు, లేకపోతే మన కంప్యూటర్ అనేది హ్యాంగ్ అయ్యేంత వరకు అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఇన్ఫినైట్ లూప్. కానీ ఇక్కడ బేసిక్ లూప్ అంటే ఏంది? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేది. ఎందుకు మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే రిపీటెడ్గా, ఒకవేళ ఎప్పుడైనా మనం రిపీటెడ్ టాస్క్ అనేది చేయాల్సి రావచ్చు. అలాంటప్పుడు మనం అదే పని పదే మళ్ళీ చేయడం కంటే లూప్స్ వాడి మనం కోడ్ని చాలా చిన్నగా, ఎఫిషియెంట్గా, రీడబుల్గా చేసుకోవడం మంచిది. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు ఇక్కడ ఏం చేసినాం? లూప్ అనే క్లాస్ని డిక్లేర్ చేసి ఆ క్లాస్ని డిఫైన్ చేసినాం. ఎలా డిఫైన్ చేసినాం? వాయిడ్ మెయిన్ అనే ఫంక్షన్, దాంట్లో 2 వేరియబుల్స్ క్రియేట్ చేసినాం, ఎక్స్ అండ్ వై. తర్వాత ఫర్ లూప్ క్రియేట్ చేసినాం. ఇట్స్ ఎ బ్లాక్. చూడండి, ఇది ఒక బ్లాక్. యాక్చువల్గా అయితే ఈ కర్లీ ప్లేసెస్ ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది నాకు తెలిసి. బ్లాక్స్ వేసుకొని మనం డిఫైన్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఒక బ్లాక్, నెక్స్ట్ ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్ ఏంటిది? మెయిన్ ఫంక్షన్. ఈ బ్లాక్ ఏంటిది? ఫర్ లూప్. ఈ బ్లాక్ ఏంటిది? క్లాస్. ఇది మెయిన్ ఫంక్షన్, ఇది ఫర్ లూప్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది మనకి? ఐ వాల్యూ అంటే ఫస్ట్ 0 ఉంటుంది. అండ్ అది ఇక్కడ కండిషన్. ఇది ఇనిషియలైజేషన్. ఇది కండిషన్, ఇది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఈ ఫర్ లూప్స్ వీటన్నిటి గురించి మనం సి లాంగ్వేజ్ దాంట్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇవేవి అర్థం కాకపోతే ఒకసారి సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. దాంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్రతి ఒక్కటి నేర్చుకోండి. ఎందుకంటే దాంట్లో వచ్చిన దీంట్లో కూడా వస్తుంటాయి రిపీటెడ్గా. కాకపోతే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఫర్ లూప్ ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ప్రతిసారి ఇనిషియలైజేషన్ ఫస్ట్ 0 అవుతుంది. తర్వాత ప్రతిసారి కండిషన్ చెక్ చేసి లోపలికి వెళ్ళి, కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది, కండిషన్ ట్రూ కాకపోతే లోపలికి వెళ్ళదు. ఓకే, కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఎక్స్ అనేది ఎంత వాల్యూ? మనకి ఎక్స్ వాల్యూ ఎంత? 10. సో 10 ప్రింట్ అవుతుంది. వై వాల్యూ ఎంత? 20 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత? ఇప్పుడు 1 అవుతుంది. అంటే ఐ వాల్యూ ఫస్ట్ 0 ఉంది, ఇప్పుడు 1 అవుతుంది. సో 1 అనేది లెస్ దెన్ 10 కదా, అంటే 1 లెస్ దెన్ 10 కదా. సో అప్పుడు ఏమైంది? కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ 10, 20 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా ఎప్పటివరకు ప్రింట్ అవుతుంది అంటే ఐ వాల్యూ అనేది 10 అయ్యేంత వరకు. 10 అయినప్పుడు ఏమైంది? కండిషన్ 10 లెస్ దెన్ 10, కండిషన్ అనేది ఫాల్స్ కదా. 10 అనేది 10 కంటే తక్కువ ఉండదు, 10కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చేస్తుంది. అవుట్ ఆఫ్ ద లూప్ ఉందా? ఏం లేదు. సో ఏమవుతుంది? అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. సో టర్మినేటెడ్. ఓకే, టర్మినేట్ అయిపోతుంది. ఇది లూప్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే లెక్సికల్ అనాలిసిస్ అండ్ ఐడెంటిఫైర్స్. లెక్సికల్ అనాలిసిస్. ఇక్కడ జావాలో లెక్సికల్ అనాలిసిస్ అంటే ఏంటి? లెక్సికల్ అనాలిసిస్ అంటే బ్రేకింగ్ డౌన్ ద ప్రోగ్రామ్ ఇంటూ స్మాలెస్ట్ యూనిట్స్ కాల్డ్ టోకెన్స్. అంటే ఇప్పుడు మన ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్ని మనము బ్రేక్ డౌన్ చేస్తే మనకి టోకెన్స్ అనేవి వస్తాయి. ఆ టోకెన్స్ వచ్చే ప్రాసెస్ని మనము లెక్సికల్ అనాలిసిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి int a ఈక్వల్స్ టు 50 సెమీకోలన్. సో ఇదేంటిది? మనకి ఒక లైన్ ఇన్ ఏ కోడ్. సో ఇదేంటిది? ఒక కోడ్లో ఒక చిన్న లైన్. ఈ లైన్ ఏంటిది? ఈ లైన్ ఏం చేస్తుంది? ఏ అనే వేరియబుల్ని ఇంటీజర్ అనే డేటా టైప్తో క్రియేట్ చేసి దాంట్లో 50 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. ఇది ఈ లైన్ యొక్క మీనింగ్. కాకపోతే ఈ లైన్ని మనం లెక్సికల్ అనాలిసిస్ చేసినప్పుడు ఏమైంది? ఇది చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఇది ఒక పార్ట్, ఇది ఒకటి, ఇది ఒకటి, అండ్ ఈ సెమీకోలన్ ఒకటి. వీటిని ఏమంటామంటే ఇదేంటిది? డేటా టైప్. ఇదేంటిది? వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ అంటే ఏంటిది? మనకి ఐడెంటిఫైర్. అదేంటిదో నేను తర్వాత చెప్తాను.
ఇదేంటిది వేరియబుల్ నేమ్, వేరియబుల్ నేమ్. ఇదేంటిది ఆపరేటర్, ఇదేంటిది వాల్యూ, ఇదేంటిది సపరేటర్. సో ఇవన్నీ కలిపితే ఏమొస్తుంది మనకి, దీన్ని 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 అండ్ ఈ రెండింటిని, వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే టోకెన్స్ అంటాం. టోకెన్స్. ఏదైనా ఇచ్చిన పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని మనము లెక్సికల్ అనాలిసిస్ చేసినప్పుడు దాంట్లో మనకి టోకెన్స్ అనేవి బయటపడతాయి. టోకెన్స్లో ఏమేమి ఉంటాయి మనకి, consists of keywords, operators and identifiers. Keywords, operators and identifiers. Identifiers అంటే ఏంటి? Identifiers are names given to variables, classes and methods. ఐడెంటిఫైర్ అంటే మీనింగ్ ఏంటి, ఐడెంటిఫై అంటే ఏంటి, ఐడెంటిటీ అంటే ఏంటి. సో ఏదైనా ఒకటి ఉంటే, ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక పర్టికులర్ థింగ్ అంటే దాన్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం ఐడెంటిటీ అంటాం. ఇక్కడ ఐడెంటిఫైయర్స్ ఏం చేస్తాయంటే నేమ్స్ అనేవి ఇస్తాయి, వేరియబుల్స్ కానీ క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ. సో ఇందాక ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఆ క్లాస్ నేమ్ ఏంటిది ఎగ్జాంపుల్, తర్వాత లోపల మెథడ్ నేమ్ ఏంటిది మెయిన్, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటిది ఏ. ఇక్కడ వేరియబుల్స్కి కానీ క్లాసెస్కి కానీ మెథడ్స్కి కానీ మనం నేమ్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని అవన్నీ ఐడెంటిఫైయర్స్ కిందకి వస్తాయి అనమాట. ఇక్కడ టోకెన్స్లో ఏముంటాయి మరి, కీవర్డ్స్, ఆపరేటర్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ ఉంటాయి. కీవర్డ్స్, ఆపరేటర్స్, ఐడెంటిఫైయర్స్ అనేవి ఒక లైన్లో ఉంటే ఆ లైన్లో ఉన్న వాటన్నిటిని కలిపి టోకెన్స్ అంటాం. అండ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే వేరియబుల్స్ కానీ క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ మనం ఏదైనా నేమ్స్ అనేవి ప్రొవైడ్ చేసినప్పుడు వాటిని ఐడెంటిఫైయర్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ లెక్సికల్ అనాలిసిస్ అండ్ ఐడెంటిఫైయర్స్. నెక్స్ట్, కామెంట్స్ అండ్ సపరేటర్స్. కమెంట్స్ అండ్ సపరేటర్స్. ఇక్కడ కమెంట్స్ అనేవి మనకి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో అనేవి ఉంటాయి అనమాట. ఎందుకంటే మన ఒక ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేయకూడని టెక్స్ట్ అనేది కొంచెం పెట్టుకోవడానికి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్ ఎవరైనా చూస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది దేనికి, ఆ పర్టికులర్ లైన్ అనేది ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ మెథడ్ అనేది ఏం చేస్తుంది అనేది మనం అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏది రాసినా కూడా అది కంపైల్ అయిపోతుంది. కానీ అలా కంపైల్ అవ్వకుండా ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ అనేది మనం రాయాలంటే కమెంట్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ కమెంట్స్ అనేవి మనకి సి లాంగ్వేజ్లో చూసుకున్నట్టయితే 2 టైప్స్ ఉంటాయి, సి ఆర్ సి ప్లస్ ప్లస్. ఇది ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకున్నట్టయితే పైథాన్లో కూడా ఉంటాయి. సి అండ్ సి ప్లస్ ప్లస్లో సింగిల్ లైన్ డిఫైన్ చేయాలంటే 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఉంటాయి. మల్టీ లైన్ డిఫైన్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ స్టార్ అండ్ స్టార్ ఫార్వర్డ్ స్లాష్. దీని మధ్యలో అనేది మనం కామెంట్ ఇవ్వచ్చు, దీని తర్వాత కామెంట్ ఇవ్వచ్చు సింగిల్ లైన్. అండ్ ఇక్కడ పైథాన్ మనకి హ్యాష్ అనేది ఉంటుంది సింగిల్ లైన్కి. అండ్ ఇక్కడ మల్టీ లైన్ కావాలంటే డబుల్ కోట్స్ అనేవి 3 ఇవ్వాలి, ఇక్కడ మధ్యలో కమెంట్ అండ్ మళ్ళీ 3 డబల్ కోట్స్. ఓకే, ఇది మల్టీ లైన్ సింగిల్ లైన్. ఇక్కడ మనకి జావాలో మరి జావా మనకి ఎక్కడి నుంచి డిరైవ్ అవ్వడం జరిగింది, సి అండ్ సి ప్లస్ ప్లస్ నుంచి. సో దీంట్లో కూడా మనకి సి అండ్ సి ప్లస్ ప్లస్లో ఉన్నవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఫస్ట్ వన్ సింగిల్ లైన్, సెకండ్ వన్ మల్టీ లైన్, అండ్ థర్డ్ వన్ ఎక్స్ట్రా ఏంటి అంటే డాక్యుమెంటేషన్ కామెంట్స్. డాక్యుమెంటేషన్ ఇది మనకి జావాలో ఉన్న కమెంట్స్ అనమాట, సింగిల్ లైన్, మల్టీ లైన్, డాక్యుమెంటేషన్ కమెంట్స్. నెక్స్ట్ సపరేటర్స్. జావాలో సపరేటర్స్ ఏముంటాయి మనకి, మనం రాసిన కోడ్ని ఒక స్ట్రక్చర్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తున్నాం, కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని మనము బ్లాక్స్ వైజ్గా డిఫైన్ చేస్తున్నాం, లైన్స్ వైజ్గా డిఫైన్ చేస్తున్నాం. సో ఇలా డిఫైన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం,
సపరేటర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఒక లైన్ తర్వాత మనం ఏం చేస్తున్నాం, సెమికాలన్ పెడుతున్నాం. సెమికాలన్ పెట్టినాం అంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద లైన్. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లైన్కి ఉంటుంది, నెక్స్ట్ లైన్లో రాయాలి. ఒకవేళ రాసిన కూడా నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ లైన్ అన్నట్టుగా కన్సిడర్ చేస్తుంది కంపైలర్. సో ఇది ఒక సపరేటర్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది, బ్రేసెస్. బ్రేసెస్ ఏంటివి, ఒక బ్లాక్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బ్లాక్. సో ఈ బ్లాక్ని డిఫైన్ చేస్తుంది. సో ఇది కూడా ఒక సపరేటర్ అనుకోవచ్చు. ఇది కూడా ఒక సపరేటర్. నెక్స్ట్ పెరాంథసిస్ ఒక సపరేటర్. నెక్స్ట్ బ్రాకెట్స్ ఒక సపరేటర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కామా. ఇందాక మనం ఇంట్ ఎక్స్ కామా వై సెమికాలన్ పెట్టాం. అక్కడ ఏంటి, రెండు వాల్యూస్ని సపరేట్ చేస్తుంది, ఎక్స్ని వైని సపరేట్ డివైడ్ చేస్తుంది. ఓకే, సో కామా అనేది కూడా ఒక సపరేటర్. ఇలా మనకి కామెంట్స్ చాలా ఉంటాయి, సపరేటర్స్ చాలా ఉంటాయి. అవి నేను తర్వాత ఫర్దర్గా చెప్తూ ఉంటా. వాటి యొక్క యూజ్ కేస్ వచ్చినప్పుడు నేను వాటి గురించి చెప్తూ ఉంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడికైతే బేసిక్గా సపరేటర్స్ అంటే ఇవి అండ్ కమెంట్స్ అంటే ఇవి అనమాట. ఓకేనా.